హాయ్ నమస్తే, ఎలా ఉన్నారో బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ మీకు ఒకటి ఈజీగా మనం పూరీలోకి కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. నేను చాలా మంచిది, ఎండాకాలము పెరుగుతో చేసి చూపిస్తాను మీకు. చూడండి దీనికి ఏమేమి కావాలో. పెరుగు తీసుకోండి, ఒక కప్పు, ఎక్కువనా పర్వాలేదు, ఒక కప్పు తీసుకోండి. ఒక చిన్న 2 క్యాప్సికము, ఒక ఉల్లిగడ్డ ఒకటి, ఒక టమాటో ఒకటి, ఇట్లా పొడుగు కట్ చేసుకోండి అన్నీ. కొంచెం పసుపు కలర్ కోసమని, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల బేసన్ శనగపిండి. సాల్ట్ కూడా మీరు మళ్ళీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి, ఎక్కువ పోయేది ఆయిల్, 2 స్పూన్స్ అయింది కదండి. దీంట్లోనే ఆనియన్స్ వేసేయండి, క్యాప్సికమ్ వేసేయండి, టమాటా కూడా వేసేయండి, అన్నీ వేసేయండి. అన్నీ వేసేసి లైట్గా కలపాలి. ఇది మరీ ఎక్కువ మగ్గొద్దండి, కొంచెం కచ్చపక్కనే ఉండాలి. ఇది బాగుంటుందండి, నేను చాలాసార్లు వేస్తాను. పూరికి బాగుంటుంది. మనం పూరికి ఆలుగడ్డ అవి చేస్తాం కదండి, ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. చాలా పిల్లలకు నచ్చుతుంది. ఏదైనా కొంచెం వెరైటీ చేస్తేనే నచ్చుతుంది పిల్లలకి. ఇంకోటి పచ్చి ఉంటాయి కాబట్టి మంచిది. చాలా బ్రౌన్ కలర్ రానియద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలని. ఇందులోనే సాల్ట్ వేసేసుకోండి, పసుపు వేసుకోండి. పసుపు వేసి కొంచెం పసుపు ఏంటంటే కొంచెం కలర్ కోసమని వేసుకోవాలి. లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కారం వేసేసేయండి. మరీ ఫ్రై అవ్వదండి, లైట్గా. చాలా బాగుంటుందండి ఇది. ఇలా ఫ్రై చేసుకోండి, లైట్గా ఫ్రై చేసుకోండి. పిండి ఉంది కదండి, కొంచెం వాటర్లో ఇట్లా కలుపుకోండి. అట్లే వేస్తే బాగుంటుంది. పొడి కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇట్లా వేసుకొని కొంచెం ఇట్లా ఫ్రై కానీ కొంచెం లైట్గా. ఇట్లా ఫ్రై కావాలి కొంచెం లైట్గా. దీంట్లోనే పెరుగు పోసేయండి. పెరుగు పోసేసి బాగా కలపండి. బాగా కలపాలి కొంచెంసేపు, కొంచెంసేపు కలపండి. కొత్తిమీర వేసేసుకోండి. కొంచెం ఉడకాలండి, ఎందుకంటే మనం శనగపిండి వేసినాం కాబట్టి కొంచెం ఉడికితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. రెడీ అయిపోయింది కర్రీ. పెరుగు కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అని చూసారు కదా, ఎంత సింపుల్. ఇట్లా పూరీలు చేసేసుకోండి. ఇంత ఈజీ కర్రీ ఇది, ఫాస్ట్గా అయిపోతుంది, హెల్దీ కూడా. మంచిగా అన్నీ పచ్చివే ఉంటాయి, ఎక్కువ మెత్తగా కావద్దు. కావాలంటే ఇట్లా క్యారెట్ కూడా తురిమి వేసుకోండి, బాగుంటుంది. నేను ఇప్పుడైతే 3 వేసిన. ఇప్పుడు పూరీ వేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ఇట్లా పూరీ తీసుకొని, వేడిగా ఉందండి పూరీ కర్రీ, ఇట్లా పెట్టుకొని చాలా బాగుందండి కర్రీ. ఇది ఎట్లా అంటే పెరుగు కాబట్టి ఎండాకాలం ఇలాంటివి పెరుగుకి సంబంధించినవి కొన్ని చేసుకుంటే కూడా మంచిది బాడీకి. ఎక్కువ మసాలాలు అవి లేకుండా మీరు చూసారు కదా, ఎంత ఈజీ, సింపుల్. అప్పటికప్పుడు చేసేసేయండి పిల్లలకి, బాగుంటుంది. పూరీ కాకుండా ఆయిల్ ఫుడ్ అనేసి అనుకున్నా కానీ చపాతీలకైనా చేసుకోండి. ఇట్లా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో కండి, కామెంట్ పెట్టండి. నా ఏమన్నా రెసిపీలు ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.